సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువుల కట్టై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వెయ్యండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా मम जीवन हेतुना कंठे भद्रामि शुभगे त्वं जीव शरदां शतम् నా జీవితానికి ఆధారము అయి నిన్ను అల్లింది దారము నీ మెడను వాలు ఈ మాంగల్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి
అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెండ్లి కూతురు పేరు కళ జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు
బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు, పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు, గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తలంబ్రాలతో దోసిల్లు అనుబంధాలతో పిల్లు, అందిన అందపు కావిల్లు, కన్నె బుగ్గలో గ్రావళ్ళు, దోసిల్లెత్తిన చేతుల చాటున దోచక తప్పని దూర సొగసులు, దోపిడి చూపుల రాపిడి తగిలి దోబూచాడిన లేత సీపులు, కలువ పూ మొగ్గ, కలుపుకున్న వేలు చంద్రకిరణాలు, కలవరించి కన్ను కమల పూరేకు, కన్ను కలిపే చూపు సూర్యకిరణాలు, పుట్టింటి పూబంతి పుణ్యాల రాసి, అత్తింటికెళ్ళేటి ఆ ఘడియలోనా, అప్పగింతల వేళ ఉప్పొంగి వచ్చే, కన్నవారి ప్రేమ కన్నీటి గంగా, కట్టుకున్న ప్రేమ కడలేని కడలి, ఆ కడలిలో గంగ కలిసేటి వేళ, మమతలన్నీ కలిసి మౌన రాగాలు, శ్రీనాథ కవిరాజు కావ్యామృతాలు. సిరినీవే
సుఖీ భవ అన్నారు దేవతలంతా సుమంగళే పండాలి జన్మంతా. ఊపిరంతా నువ్వే నువ్వే ఊహలోన నువ్వే నువ్వే ఉన్నదంతా నువ్వే బంధమా. ఆ కంటిలోన నువ్వే నువ్వే కడుపులోన నీ ప్రతిరూపే జన్మకర్తం నువ్వే ప్రాణమా. కలలోనా కథలోనా నువ్వే నీ జతలో నూరేళ్ళు ఉంటానే. నువ్వే 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 నేనే నువ్వే నువ్వే నరర నువ్వే 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 నీతోనే జీవితం. నువ్వే 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 నేనే నువ్వే 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 నీకేనే అంకితం. సుఖీ భవ అన్నారు దేవతలంతా సుమంగళే పండాలి జన్మంతా. నీ పేరే సుప్రభాతం అడుగునాడుగే ప్రదక్షిణం. నీ మాటే వేద మంత్రం మనసుకు మనసే సమర్పణం. నీకేగా నా తలపు నా గెలుపు నీ కోసం నా దేహం నా ప్రాణం నీదే. నువ్వే 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 నేనే నువ్వే 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 నీతోనే జీవితం. తనువంతా పులకరింత రోజు నువ్వు దరి చేరితే వయసంతా వలపు సంత నీ ఊపిరి వెచ్చగా తాకితే నీ మాయే కన్నులతో వెన్నెలనే కురిపించే కోమలినే కౌగిలిలో దాచాలే. నువ్వే 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 నేనే నువ్వే 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 నీతోనే జీవితం. నువ్వే 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 నేనే నువ్వే 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 నీకే అంకితం. దెరెనాదే దెరెనానా Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Yeah, 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 yeah. చిన్ని 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 ఆశలు నాలో రేగినే
చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను ఏం చేయను తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే హో 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 తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు హలు ఎదలో ఊగెనే అంటే ఇలా ఇవ్వు. ఓ ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహము ప్రేమ రెండు నావే ఓ వెలుగుతో వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో తోడు నీవే గుండెలో నీ వల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నువ్వయ్యావులే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు హలు ఎదలో ఊగెనే నేస్తమై వచ్చావే పుస్తలై నిలిచావే బహుమతి ఇచ్చావే జీవితాన్ని ఇద్దరే ఉన్నామే ఒక్కరే అదిగామే ముగ్గురైపోయి ముద్దులోనే ప్రేమనే పంచావే పాపలా చూసావే మన ప్రేమ పాపైందిలే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగినే ఓహో చిరు చిరు హలు ఎదలో ఊగెనే చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసినే ఓ చిట్టి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట మాలో మోగెనే చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే చిరు చిరు హలు ఎదలో ఊగెనే తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ
పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మ. వచ్చిందమ్మ వచ్చిందమ్మ నింగిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ అధ్యాయ ప్రారంభం. పూర్వం ఒకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిషణ్యంలో కూడి ఉన్న వారే సుతమునిని చూచి ఈ విధంగా అడిగిరి, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలితమును సిద్ధించునో అట్టి దాన్ని తెలుపుమని మహామునులు సుతివారిని కోరుతున్నారు. అందులకు సుతముని, ఓ మునులారా, పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుని ఇదే విధంగా కోరగా శ్రీహరి అనాథించిన విషయాన్ని మీకు నేను చెప్పదను, శ్రద్ధగా వినండి అని చెప్పుచున్నాడు. పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకములు తిరుగుచు మార్గదేశున్న భూలోకానికి వచ్చినాడు. నారద మహాముని భూలోకంలో మానవులు పడుతున్న కష్టంలో చూచి వీరికి కష్టం ఏ విధంగా తొలుగును అని ఆలోచించుతూ విష్ణులోకానికి వెళ్ళాడు. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుడు, తెల్లని శరచ్ఛయ గలవాడు, శంఖము చక్రము గద పద్మము మొదలు అలంకారము గలవాడైవు శ్రీహరిని చూచి ప్రార్థించుచున్నాడు. మనసుతో ఊహించుటకు గాని వాక్యతో వివరించి చెప్పుటకు గాని శంఖము గాని అతీతమైన రూపం గలవాడా, ఆదిమధ్యాంత రహిత నిర్గుణమైన సుగుణాత్మైన వాడా, ఆది పురుష, భక్తుల బాధలు తొలగించే శ్రీమన్నారాయణ, నీకు కోటి కోటి నమస్కారం చేస్తున్నాను. శ్రీహరి ఆ స్తోత్రాన్ని విని నారద మహామునితో ఈ విధంగా అంటున్నాడు, ఓ నారద మహాముని, నువ్వు వచ్చిన కారణమేమి? నీ కోరిక తప్పక తీరుస్తాను, అడుగుమని చెప్తున్నాడు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణుని అడుగుతున్నాడు, జగదక్షక, భూలోకంలో మానవులు నానా యోనుల పుట్టుచు నానా విధంగా కష్టాలు అనుభవించుచున్నారు. వాళ్ళ యొక్క కష్టాలు ఏ విధంగా తొలగిపోతాయి? అందరికి ఏదైనా ఉపాయం ఉన్నదా స్వామి, చెప్పి నాకు అనుగ్రహించమని అడిగినాడు. అందుకు శ్రీహరి ఈ విధంగా చెప్తున్నాడు, నారద మహాముని, నీవు లోకహితార్థమై చక్కని విషయాన్ని అడిగితావు. అందులో ఒక వ్రతము కలదు, అది సత్యనారాయణ వ్రతం. ఆ వ్రతంను భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకంన సర్వసౌఖ్యం అనుభవించి సకల ఐశ్వర్యం పొందిని తదుపరి పరమలోకానికి వెళ్ళేదరు అని చెప్పినాడు. అది విన్న నారదుడు ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ దామోదర, లక్ష్మీ వల్లభ, ఈ వ్రతం ఆచరించడం వల్ల ఏమి ఫలితం కలుగును? ఆ వ్రతం ఎట్లా ఆచరించవలను? దాని ఇదివరలో ఎవరైనా ఆచరించినారా, దాని వల్ల ఫలితం పొందినా? అదంతా నాకు సవిస్తరంగా తెలుపమని కోరుతున్నాను స్వామి. అందులో శ్రీహరి ఈ విధంగా చెప్తున్నాడు, సత్యనారాయణ వ్రతము సకల దుఃఖాల నివారణ చేయును, సకల ఐశ్వర్యం కలగజేయును, సంతానం కలుగును, సర్వత్ర జయప్రదం కలుగును. ఈ వ్రతము వైశాఖ మాసం ముందు గాని, మాఘ మాసం ముందు గాని, కార్తీక మాసం గాని ఒక శుభదినమున ఆచరించవలసి ఉంటుంది. కష్టాలు సంభవించినప్పుడు, దరిద్రంతో బాధపడుచున్నప్పుడు ఈ వ్రతం చేయడం చాలా మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినచో అట్టి వివాదం తప్పక జయము కలుగును. నారద మహాముని, ఈ వ్రతము శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చు, లేదా సంవత్సరం ఒక్కవారైనా చేయవచ్చును. ఎవరి శక్తిని బట్టి వారు ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుందని చెప్తున్నాడు. అందు సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిథి ఎందు గాని, ఏకాదశి నాడు గాని, అని రవి సంక్రమణ తిథి నాడు, అనగా ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో దాని రవి సంక్రమణ అని చెప్పేసి అంటారు. సూర్యోదయంకి పూర్ణి నిద్ర లేచి కాలకృత్యం నెరవేర్చుకొని ఈ వ్రతంలో ఆచరించుచున్నాను అని తన మనసును స్వామికి ధ్యానం చేసుకొని నమస్కారం చేయవలెను. ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలంలో గుణకర్మానుష్ఠాలు నెరవేర్చుకొని సాయంకాలంలో మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంలో ఈ వ్రతము ఆచరించవలసి ఉంటుంది. పూజాసలను గోమయంతో అలికి శుద్ధి చేసి వరిపిండి 5 రంగుల చూర్ణంతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశం ఉంచవలను. కలశం వెండితో గాని, రాగితో గాని, తుదకు ఇత్తడితో గాని లేదా మట్టితో అయినా చేయవలసి ఉంటుంది. లోభత్వం చూపరాదు, యథాశక్తి అన్ని ఆచరించవలసి ఉంటుంది. ఆ కలశం మీద మరల కొత్త వస్త్రం పరిచవలసి ఉంటుంది. నూతన వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంచవలను. ఆ ప్రతిమ ఒక కలశం బంగారంతో గాని, అర్ధ కలశం బంగారంతో గాని, లేదా తుదకు పావు కలశం బంగారంతో చేయించి పంచామృతాలతో అభిషేకం గావించి మండపం ముందు ఉంచవలసి ఉంటుంది. ముందుగా విఘ్నేశ్వరి పూజ చేయవలను. తర్వాత లక్ష్మీదేవి, గౌరీదేవి పూజ, విష్ణుమూర్తి, పరమేశ్వరి, పార్వతి, సూర్యుడు మొదలగు నవగ్రహములు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఆది దేవతలు ప్రత్యేకత సహా పూజించవలను. కాబట్టి ముందుగా వాటిని ఆహ్వానం చేసుకోవాల్సి ఉంటుంది. మొదట కలశ దేవుని పూజ చేయవలసి ఉంటుంది. విఘ్నేశ్వరుడు మొదలగు 5-6 దేవతలకు కలశంను ఉత్తర మాత్రంగా సమాప్తి చేసి ప్రతిష్ఠించి పూజించవలసి ఉంటుంది.
తర్వాత అష్టదిక్పాలకులు తూర్పు మొదలగు 8 దిక్కులందు ప్రతిష్ఠించి పూజ చేయవలను. పిదప సత్యనారాయణ స్వామిని కలశం మీద పెట్టి పూజ చేయవలసి ఉంటుంది. 4 వర్ణాల వారు అనగా స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతం చేయవచ్చు, ఆచరించు. బ్రాహ్మణులు కాని వారు మాత్రం పౌరాణికంతోనే వ్రతం ఆచరించవలసి ఉంటుంది. తుదకు ఏ దినమైనా సాయంకాలం ఈ వ్రతం ఆచరించవలను. వ్రతము చేయువారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలెను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యం నూక, చక్కెర లేనిచో బెల్లం, ఇవన్నీ సమానంగా అనగా శీలంభావన చెప్పున చేర్చి ప్రసాదం స్వామివారికి తయారు చేసి నివేదన చేయవలసి ఉంటుంది. ఆ విధంగా నైవేద్యంలో జరిగించిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణను కావదనిచ్చి శ్రద్ధగా కథ విని ఇష్టకామితార్థం పడేటకు మిక్కిలి సులభమైన మార్గం అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు మొదటి అధ్యాయంలో నాథ మహామునికి విన్నవిస్తున్నాడు. ఇది శ్రీ సంద పురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి ప్రథమో అధ్యాయ సమాప్తం. రమాసహిత సత్యనారాయణ దేవతాభ్యో నమో నమః. ప్రథమో అధ్యాయ సమాప్తం. రమాసహిత సత్యనారాయణ దేవతాభ్యో ప్రథమోధ్యాయ నారీకేల ఫల సమర్పయామి. ప్రథమోధ్యాయ అర్ఘ్యం సమర్పయామి. ప్రథమోధ్యాయ కర్పూర నీరాంజన దీపం దర్శయామి. ఒకటి మాత్రమే పెట్టాలి. నమో నారాయణ, నమో నారాయణ, నమో నారాయణ. ద్వితీయ అధ్యాయ ప్రారంభ. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతమాచరించిన వారి కథ చెప్పేదను, శ్రద్ధగా వినండి. పూర్వం నా కాశీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిక్కిలి ధైర్యుడు గురించి అన్నవస్త్రములు లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇంటిని తిరుగుచుండేటి వాడు. ఒకనాడు భగవానుడు బ్రాహ్మణ బిడగు ఆ బ్రాహ్మణుని చూసిన సాధువు ఆ విధంగా దుర్భరమైన కష్టాలను అనుభవించుతున్న తనను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందిన వాడే ఆ బీద బ్రాహ్మణునికి ఎదురుగా పోయి, ఓ బ్రాహ్మణుడా, నువ్వు వేదవిందుడై ఉండి ఇట్లా దరిద్రం ఎందుకు అనుభవిస్తున్నావు అని చెప్పమని కోరుతున్నాడు స్వామి. ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడు, భిక్షాటనతో జీవించుచున్నాను, చాలా కష్టపడి పడుచున్నాను. నా దరిద్రం పోవటకి ఏమైనా మార్గం ఉన్నదా స్వామి? నన్ను చెప్పి నన్ను ఆదరించు స్వామి అని బ్రాహ్మణుడు కోరుతున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణునికి సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమే కదా, ఆ సత్యదేవుని పూజించు, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ సత్యనారాయణ స్వామి వ్రతము చాలా మహిమ గలది. ఈ విధంగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమాచరించు విధానం కూడా చెప్పి అక్కడిని అదృశ్యుడయ్యాను. అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతము రేపు చేసేదని తన మనసులో సంకల్పించుకున్న వాడే ఆ రాత్రి ఉత్సాహం వల్ల నిద్ర రాకపోగా ఎట్లనో కాలము గడిపి మరునాడు ప్రాతకాలంలో లేచి నిత్యకృత్యం నేర్చుకున్న వాడే ఆ రోజు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేయదని తన మనసులో మరలా సంకల్పించుకుని భిక్షాటనకు బయలుదేరాడు. ఆ దినంన ఆ బ్రాహ్మణునికి శ్రీ సత్యనారాయణ స్వామి మహిమ వల్ల చాలా ద్రవ్యం లభించింది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రతం యొక్క ప్రభావం వల్ల ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోయి సకల సంపదలు పొందిన వాడే చాలా సంతోషంగా గడపసాగాడు. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసం విడవక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంను భక్తి శ్రద్ధలతో చేయుచుండెను. ఈ విధంగా ప్రతి మాసము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయుచుండడం వల్ల ఆ బ్రాహ్మణుడు మహాదైశ్వర్యవంతుడే గాక సకల పాపం నుండి విముక్తి పొందినవాడై అంత్యంన మోక్ష లోకాన్ని పొందినాడు. ఈ వ్రతం ఆచరించిన వారు ఈ బ్రాహ్మణుని వలనే సకల దుఃఖం నుండి విముక్తి పొందిన వారే సుఖంగా ఉండెదరు. ఓ మునులారా, ఆ విధంగా శ్రీహరి నారదునికి చెప్పిన ఈ వ్రతంను మీకు ఇప్పుడు నేను తెలుపుతానని సుతుల వారు చెప్పిరి. ఓ మునులారా, ఆ వ్రతం ఎవరిచో చేయబడ్డదో చెప్పుచున్నాను వినుడు. ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయుచుండెను. బంధువులు స్వజనులను వచ్చి ఆనందంతో వ్రతకథ వినుచుండిరి. ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేయుచుండగా కట్టెనమ్ముకొని జీవించి వాడొకడు వచ్చి కట్టెల కావిడి వీధిలో నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతాన్ని చూసెను. కట్టెనమ్మును అతడు మిగిలి ఆకలి దప్పులతో నుండేయు. బ్రాహ్మణుడు చేయించిన దంతయ్య చూచి, ఓ మహాత్మా, మీరు చేయించిన వ్రతమేమి? ఈ వ్రతం చేసిన ఏమి ఫలితం వచ్చును? దయతో విషయమంతో సవిస్తారంగా తెలుపుని ప్రార్థించను. ఓయి, ఇది సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతం ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యం కలుగును. ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా ఆ కట్టెలమ్ము వాడు మిగిలి సంతోషించి పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతకొక చిలుకకు చీరలందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిప్పులెందుకు.
అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని